ఏ లక్ష్యాలను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ ను చేపట్టామో వాటిని సాధించాము అని మన త్రివిధ దళాలు అధికారులు తెలియజేశారు. అత్యంత అధునాతమైన సాంకేతికతతో కూడిన పాక్ యుద్ధ విమానాలను కూల్చివేయడం, ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ కు సమీపంలో ఉన్న వాటితో సహా పలు కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ కు భారీ నష్టం చేకూర్చామని వారు వెల్లడించారు. Director General of Military Operations Lieutenant General Rajiv Ghai, Director General of Air Operations Air Marshal Avdesh Kumar Bharti, ఇక Director General of Naval Operations Vice Admiral AM Pramod, Major General SS Sarda పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతరం భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేస్తున్న దాడులను ఎలా తిప్పికొట్టింది వివరించారు. చొరబాటుదారులను, ఉగ్రవాదులను, ఉగ్రదాడుల వెనుక సూత్రధారులను శిక్షించడం, వారి స్థావరాలను ధ్వంసం చేయాలి అన్న స్పష్టమైన సైనిక లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ ను రూపొందించామని డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా పాక్ పీఓకేలోని 9 కీలక ఉగ్ర స్థావరాలను గుర్తించి వాటిపై అత్యంత ఖచ్చితమైన దాడులు నిర్వహించామని, ఐసీ 814 విమానం హైజాక్, పుల్వామా దాడి వంటి వాటికి పాల్పడిన యూసుఫ్ అజర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదీసిర్ అహ్మద్ తదితర 100 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ లో హతమయ్యారని ఆయన తెలియజేశారు. తాము గుర్తించిన ఉగ్ర క్యాంపుల్లో కొన్నిటిని ఉగ్రవాదులు అప్పటికే భయంతో ఖాళీ చేశారని ఘాయ్ తెలియజేశారు. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో పాక్ ఆర్మీకి చెందిన 35 నుంచి 40 మంది సిబ్బంది చనిపోయినట్లు తెలిపారు. డ్రోన్లు, క్షిపణులతో మన సైనిక స్థావరాలపై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలని ధీటుగా తిప్పికొట్టామని స్పష్టం చేశారు. ఇకపై పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ యుద్ధంలో భారతదేశం అపారమైన సంయమనాన్ని పాటించింది అని, మన చర్యలు స్పష్టమైన లక్ష్యాలతో తూచినట్లు ఉద్రిక్తతలను పెంచవని విధంగా ఉన్నాయని ఆయన తేల్చి చెప్పారు. భారత సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు, పౌరుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా తిప్పికొడతామని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపే మార్గం చూడాలి అంటూ పాకిస్తానీ డీజీఎంఓ నుంచి తనకు శనివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చిందని రాఘవ్ ఘాయ్ తెలియజేశారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత కూడా పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసీ వెంబడి కాల్పులు తిరిగి మొదలుపెట్టిందని, డ్రోన్లను ప్రయోగిస్తోంది అని ధ్వజమెత్తారు. పాక్ ఉల్లంఘనలకు ధీటుగా జవాబు చెప్పేందుకు సైన్య అధ్యక్షుడు తమకు అన్ని అధికారాలు ఇచ్చాని ఆయన స్పష్టం చేశారు. సీజ్ఫైర్ ఉల్లంఘనపై తాను పాక్ డీజీఎంఓకు హాట్లైన్ సందేశాన్ని పంపానని, మరోసారి ఇలాంటివి జరిగితే తీవ్ర ప్రతిదాడులకు దిగుతాము అని హెచ్చరించాను అని తెలియజేశారు.